ఒక రాజధాని నగరం కేవలం కొన్ని సంవత్సరాలలోనే ప్రపంచ సాంకేతిక కేంద్రంలా ఎలా రూపాంతరం చెందుతుంది? దార్శనికతకు, ధైర్యానికి, దౌత్యానికి మారుపేరైన ఆ ప్రయాణం హైదరాబాద్ నగరానిది. 1998లో ప్రారంభమైన ఆ సాంకేతిక విప్లవం నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తిరుగులేని సంకల్పానికి నిదర్శనం. సైబర్ టవర్స్ ప్రారంభోత్సవం నుంచి ప్రపంచ దిగ్గజం బిల్ గేట్స్ రాక వరకు, మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపన నుంచి జినోమ్ వ్యాలీ ఏర్పాటు వరకు ఈ 4 కీలక ఘట్టాలు హైదరాబాద్ను భారతదేశ సాంకేతిక మ్యాప్ల్లో ఎలా శాశ్వతంగా నిలబెట్టాయి? హైదరాబాద్ను ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా మార్చాలనే నారా చంద్రబాబు నాయుడు గారి గొప్ప విజన్ 1998లో ఒక బలమైన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ ప్రయాణంలో తొలి మైలురాయి 1998 నవంబర్ 22న ఆవిష్కరించబడింది. అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ అద్భుతమైన ఆధునిక నిర్మాణం హైదరాబాద్ను దేశంలోని ప్రముఖ ఐటీ గమ్యస్థానంగా మార్చటానికి ఒక చారిత్రక నాంది పలికింది. ఆనాటి నుంచే ఈ ప్రాంతానికి సైబరాబాద్ అనే పేరు సార్థకమైంది. నగర రూపురేఖలను శాశ్వతంగా మార్చింది. ఈ విజన్కు మరింత వ్యూహాత్మక బలం చేకూరుస్తూ 1999 జనవరి 26న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విజన్ 2020 పేరుతో ఒక డాక్యుమెంట్ను విడుదల చేసింది. 2020 నాటికి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మార్చటానికి, ముఖ్యంగా సాంకేతిక రంగంలో వృద్ధి సాధించటానికి ఒక స్పష్టమైన ప్రణాళికను, రోడ్ మ్యాప్ను ఇది అందించింది. ఈ ప్రణాళికల పటిష్టమైన అమలుతోనే అంతర్జాతీయ సంస్థల దృష్టిని ఆకర్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య విజయం సాధించింది. ఈ అద్భుతమైన కృషి ఫలితమే 1999 ఫిబ్రవరి 28న మరో కీలక ఘట్టం ఆవిష్కారం. ఆ రోజున ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ స్వయంగా హైదరాబాద్ను సందర్శించారు. ఆయన తన చేతుల మీదుగా మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ను ప్రారంభించారు. ఈ చారిత్రక ఘట్టం హైదరాబాద్కు అంతర్జాతీయ ఐటీ మ్యాపుల్లో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టింది. ప్రపంచ వేదికపై ఈ నగరం ఒక టెక్నాలజీ పవర్ సెంటర్గా నిలిచింది. ఐటీతో పాటు బయోటెక్నాలజీ రంగంలోనూ దూసుకుపోయే లక్ష్యంతో 1999లోనే హైదరాబాద్ శివారులో జినోమ్ వ్యాలీ ఏర్పాటు జరిగింది. ఈ జినోమ్ వ్యాలీ నేడు దేశంలోనే ప్రముఖ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లుగా అభివృద్ధి చెందింది. ప్రత్యేకించి ప్రపంచానికి కరోనా మహమ్మారి సమయంలో టీకాను అందించిన భారత్ బయోటెక్ సంస్థ వంటి ఎన్నో సంస్థలు జినోమ్ వ్యాలీలో తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉండటం ఈ విజన్ ఎంతటి సుదీర్ఘ ప్రభావాన్ని చూపిందో రుజువు చేస్తోంది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చోటు చేసుకున్న ఈ 4 ముఖ్యమైన పరిణామాలు తెలుగు రాష్ట్రాలు 2గా విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా హైదరాబాద్ను నేటికీ భారతదేశంలో ఐటీ మరియు బయోటెక్ రంగాల్లో తిరుగులేని కేంద్రంగా నిలబెట్టాయి. సైబర్ టవర్స్, విజన్ 2020, మైక్రోసాఫ్ట్, జినోమ్ వ్యాలీ ఈ ప్రస్థానం దార్శనికతకు, సుపరిపాలనకు దక్కిన ఒక గొప్ప విజయం. ఒక ముఖ్యమంత్రి సంకల్పం ఒక నగర భవిష్యత్తును ఎలా మారుస్తుందో చెప్పడానికి ఈ హైదరాబాద్ టెక్ రివల్యూషన్ ఒక సజీవ సాక్ష్యంగా మిగిలింది. విద్యుత్ సంస్కరణలు తదితర ఆసక్తికరమైన అంశాలతో మళ్ళీ మరొక ఎపిసోడ్తో కలుద్దాం.